హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం శనగపప్పుతో ఒక మంచి స్వీట్ చేయబోతున్నామండి. శనగపప్పు అంటారు, కొంతమంది పుట్నాల పప్పు అంటారు. సో మీరు ఏదంటే అది. ఫస్ట్ ముందుగా ఒక బాండిల్ తీసుకొని దాంట్లో శనగపప్పుని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. మరీ ఎర్రగా అవసరం లేదు, ఊరికే అలా రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి. దాని తర్వాత 3 వేలకలు వేసి పొడి చేసి పెట్టుకోవాలండి. అలాగే ఇంకో ప్యాన్ తీసుకొని అదే ఒక కప్పుతో బెల్లం పొడి తీసుకొని దాంట్లో 2 కప్పుల వాటర్ పోసి మంచిగా మిక్స్ చేయాలండి. సో బాగా బెల్లం కరిగే వరకు. సో మీడియం ఫ్లేమ్ ఏం అవసరం లేదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో చూసారు కదండి, ఇలా కరిగి ఇలా వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని 3 స్పూన్ల నెయ్యి వేసి, సో ముందుగా అది కరిగే వరకు ఇలా తిప్పుకోవాలండి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పొడిని నెయ్యిలో కాసేపు రోస్ట్ చేయాలండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి. చూసారు కదా, చేసేసాక మనం బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని కొద్ది కొద్దిగా పోసుకొని ఇలా తిప్పుకోవాలి. ఒకేసారి మొత్తం పోయకూడదండి, పోసి ఉంటలు అయిపోతుంది. సో కొద్ది కొద్దిగా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా. దాంట్లో మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మరియు ఫుడ్ కలర్ యాడ్ చేసాము. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఇలా నెయ్యి కూడా పోసామండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. సో ఇలా వచ్చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత రౌండ్స్ చేసేసుకోండి. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా ఎవరైనా తినచ్చండి, పిల్లలు పెద్దలు అందరూ. చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.